ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం అందరి చూపు ఈ ద్వీపాల వైపు ఈ సంగతి ఏమిటో చూద్దాం. గూగుల్ ట్రెండ్స్ ప్రకారం మోదీ పర్యటన తర్వాత అంతర్జాలంలో విస్తృతంగా వెతికిన విషయం లక్షద్వీప్లే. అలాగే సామాజిక మాధ్యమాల్లో కూడా అత్యధికంగా వెతికిన పదాలలో లక్షద్వీప్ అగ్రస్థానంలో ఉంది. గడిచిన 20 ఏళ్లలో ఈ ద్వీపాల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. లక్షద్వీప్ మన దేశానికి కాస్త దూరంగా సముద్ర జలాల్లో ఉండే కేంద్రపాలిత ప్రాంతం. ఇప్పటి వరకు ఈ ప్రాంతానికి పర్యాటకుల సంఖ్య తక్కువే. అయితే మోదీ పర్యటన అనంతరం ఈ కథ మారింది. ఒక్కసారిగా పర్యాటకుల చూపు లక్షద్వీప్ వైపు మళ్ళింది. మునుపెన్నడూ లేనంతగా ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు ఈ ద్వీపాల గురించి ఇంటర్నెట్లో తెగ వెతికేస్తున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా అందరి దృష్టిని ఆకట్టుకున్న ఆ ద్వీపాల విశేషాలు ఇవే. ఇక్కడ మొత్తం 36 దీవులున్నా వీటిలో కేవలం 10 దీవులు మాత్రమే నివాసయోగ్యం. మొత్తం జనాభా సుమారు 68,000. మలయాళం, తమిళం, జెసేరి, మహల్ భాషలు ఇక్కడ వాడుకలో ఉన్నాయి. ముఖ్యంగా 6 ద్వీపాలు పర్యాటక ప్రాంతాలుగా ఉన్నాయి. బంగారం, అగత్తి, కవరత్తి, కద్మత్, మినికాయ్, కల్పేని ద్వీపాలు పర్యాటక ద్వీపాలు. లక్షద్వీప్లో బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్ కంపెనీలు టెలికమ్యూనికేషన్ సేవలు అందిస్తున్నాయి. లక్షద్వీప్కు కేరళలోని కొచ్చి గేట్వే లాంటిది. కొచ్చి నుండి ఇక్కడికి వాయువు, జల మార్గాలలో వెళ్ళవచ్చు. లక్షద్వీప్లోని ఏకైక విమానాశ్రయం అగత్తి. అక్కడి నుంచి ఇతర దీవులకు పడవలో వెళ్ళవచ్చు. కొచ్చి నుంచి నౌకాయానం 14 నుంచి 18 గంటల సమయం. ఇక ఈ ద్వీపాల్లో దొరికే ట్యూనా చేప ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ఆక్టోపస్ ఫ్రై ప్రత్యేక వంటకంగా నోరూరుస్తోంది. లక్షద్వీప్లోని పక్షిపెట్టి అభయారణ్యం కవరత్తి ద్వీపంలోని పగడపు దిబ్బపై ఉంది. మినికాయ్ ద్వీపం పగడపు దిబ్బలు, తెల్లని ఇసుక బీచ్లకు ప్రసిద్ధి. ఇక్కడ 1885లో బ్రిటిష్ వారు నిర్మించిన లైట్ హౌస్ కూడా ప్రసిద్ధమైనదే. కవరత్తిలో మెరైన్ మ్యూజియం ఉంది. కవరత్తి హ్యాండీక్రాఫ్ట్స్కు ప్రసిద్ధి. ఇక్కడి ఇంటి అలంకరణ, ఆభరణాలు, పగడాలు బాగా లభిస్తాయి. లక్షద్వీప్లో పారాసైలింగ్ కూడా చాలా ప్రసిద్ధి. స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్, అండర్ సీ వాకింగ్ వంటి సాహసాలు చేయవచ్చు. వీటితో పాటు కయాకింగ్, కానోయింగ్, జెట్ స్కీయింగ్, కైట్ సర్ఫింగ్లను ఆస్వాదించవచ్చు. అందమైన బీచ్లకు నెలవు బంగారం ద్వీపం. లక్షద్వీప్లోని అతిపెద్ద ద్వీపం ఆండ్రోట్. ఇక్కడ బౌద్ధ మతానికి చెందిన పురాతన వస్తు అవశేషాలు, హజ్రత్ ఉబైదుల్లా సమాధి ఉన్నాయి. వాటర్ స్పోర్ట్స్కు కద్మత్ ద్వీపం ప్రసిద్ధి. విశాలమైన బీచ్లో టూరిస్టుల కోసం కట్టిన గుడిసెలు ప్రత్యేక ఆకర్షణ. అడుగు భాగాన గాజుతో నిర్మించిన బోట్లు ఇక్కడ అద్దెకు దొరుకుతాయి. ఈరోజు మనం అందరి చూపు ఈ ద్వీపాల వైపు లక్షద్వీప్లోని పర్యాటక ప్రాంతాల గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.